హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ డ్రెస్ వచ్చి ఆన్లైన్లో బుక్ చేసిన డ్రెస్ అనమాట. దీనికి ఈ విధంగా వచ్చింది, 3 స్టెప్పులు అనమాట వచ్చింది. పైన 2 ఏమో బ్లూ కలర్ వచ్చినాయి, పైన కింద. లాస్ట్ వచ్చి ఈ రెడ్ వచ్చింది అనమాట. మధ్యలో 2 బ్లూ కలరు బాగోలేదు, అది కాక డ్రెస్ అనేది లాంగ్ ఫ్రాక్ లాగా ఉందని తీసేసేయమన్నారు అనమాట. అందుకని తీసేసి ఈ రెడ్ అనేది మధ్యలో బ్లూ తీసేసి ఈ రెడ్ అనేది జాయింట్ చేస్తున్నాను. మనకి కుర్చీ అనేది ఎలా ఉందో అలానే పోస్తున్నాను. పైన అనేది జిగ్జాగ్ లాగా చేస్తారనమాట. అందుకని మనం పైకి వచ్చేటట్టే పెట్టేస్తున్నాను. ఈ విధంగా నీట్గా కుట్టేసుకొని ఆ మిగిలిన బ్లూ కలర్ ముక్క అనేది బేబీ ఫ్రాక్ లాగా కుట్టమన్నారు అనమాట. 1 మంత్ బేబీకి కుట్టమన్నారు. ఇంకా మనం కుట్టేది 3 మంత్స్ బేబీ ఎవరికైనా సెట్ అయ్యేటట్టు కుట్టేస్తే సరిపోయిద్ది. ఇది మధ్యలో 2 బ్లూ కలర్స్ వచ్చేసరికి అంత లుక్ రాలేదండి, అది కాక అందుకని తీసేసామన్నమాట. ఈ కింద రెడ్ వేసేసరికి బాగా లుక్ వచ్చింది. వీటిని నేను డబల్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. స్టిచ్ చేసి ఇంకా సైడ్ జాయింట్ మనం కూడా తీసాం కదండి, అది తీయడానికి క్లాత్ అనేది. అందుకని నేను సైడ్ కూడా జాయింట్లు వేసేసుకోవాలి. కొంతమంది కస్టమర్స్ ఉంటారండి, ఎలా ఉంటారంటే ఫ్రంట్ పార్ట్ 3 టక్స్ కదా వేసేది మనం. కొంతమంది ఏమో 4 సైడ్ కూడా 4వ టక్ కూడా వేస్తారు. ఆ 4వ టక్ వేయలేదని బ్లౌజ్ అనేవి వెనక తీసుకొచ్చి తీపిచ్చల్లా వేయించుకున్నారండి. కొంతమంది అలా ఉంటారు. మనం చూసి జాగ్రత్తగా కస్టమర్స్ని బట్టి చూసి జాగ్రత్తగా కుట్టేసుకోండి. ఈ విధంగా డ్రెస్ అనేది రెడీ అయింది. ఇప్పుడు బేబీ ఫ్రాక్కి హ్యాండ్స్ అనేవి ఈ విధంగా నేను కుచ్చు పోసుకొని కుడదామని క్లాత్ అనేది బ్లూ కలర్ క్లాత్ అనేది కుచ్చు పోసి కుడదామని హ్యాండ్స్ కానీ ఇట్లా మడతేసి కుడుతున్నాను, డబల్ ఫోల్డ్. ఇది అంతకుముందు నేను స్టిచ్ చేశాను కదండి ఫ్రాక్, అందులోది క్లాత్ మిగిలిందనమాట ఇది. అందుకని దీన్ని బాడీకి వేస్తున్నాను. హ్యాండ్కి ఈ విధంగా కుచ్చు పోస్తున్నాను నేను. దీన్ని ఏం చేస్తున్నామంటే మనం ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం ఇందాక స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇంకా సన్నగా ఈ విధంగా కుచ్చు పోసుకోవాలన్నమాట. హ్యాండ్స్ కర్లీ ఈ విధంగా కుట్టేసుకొని మిగిలిన క్లాత్ని కింద కుచ్చు పోసుకొని ఫ్రాక్ లాగా కుట్టేసుకుందాము. ఈ విధంగా సన్నగా కుచ్చు పోసుకోండి, బాగా నీట్గా ఉంటుంది హ్యాండ్స్ అనేవి పిల్లలకి. ఇదేమో నేను వెనకొచ్చి ఒక ఉక్స్ వచ్చేటట్టు పెట్టేసాను అనమాట. పైన షోల్డర్ కాడ పెట్టకుండా వెనక పార్ట్ కల్లి ఒక ఉక్స్ వచ్చేటట్టే పెట్టేసుకున్నాను. ఈ విధంగా పైన ఫోల్డ్ అనేది ఇట్లా పెట్టేసుకొని డబుల్ స్టిచ్ చేసుకోండి. ఒక స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ పక్కనే ఇంకో స్టిచ్ చేసుకోండి, నీట్గా ఉంటుంది, మీకు పిల్లలకి కుచ్చుకోకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కింద అనేది నేను సన్నగా కుచ్చు అనేది పోసుకొని కింద క్లాత్ అనేది జాయింట్ చేసుకుంటున్నాను. ఈ క్లాత్ మధ్యలో వచ్చింది కదా, ఆ క్లాత్ కూడా తీసాం కదా మనం, ఈ విధంగా కుట్టేసుకుంటున్నాం అనమాట. సన్నగా పోసుకోండి కుచ్చు అనేది, పిల్లలకి సన్నగా పోస్తే బాగా లుక్ వస్తుంది అనమాట గౌన్ అనేది. ఇది వచ్చి 3 మంత్స్ బేబీ వరకు సరిపోద్ది అనమాట. ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే అంతకుముందు నేను వీడియో పోస్ట్ చేసా, చూడండి. ఇవి వచ్చి వాటర్ యాపిల్స్ అనమాట. ఇవి షుగర్ పేషెంట్కి చాలా మంచిదండి. నేను ఇవి పక్కన పెట్టుకొని స్టిచ్ చేసుకుంటా తిందామని తెచ్చుకున్నాను. మా హస్బెండ్ తీసుకొచ్చాడనమాట. ఇంకా పక్కన పెట్టుకొని స్టిచ్ చేసుకుంటా తినొచ్చులే అని. ఈ విధంగా సైడ్లు కుట్లు వేసుకోండి. సైడ్లు కుట్టేసుకున్నాక ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. ఫ్రాక్ మాత్రం భలే బాగుందండి పిల్లలది. చిన్న ఫ్రాక్ వేసరికి భలే ఉంది, చూడడానికి కూడా బాగా ముద్దుగా బాగుంది. కింద కుచ్చు అనేది కూడా వచ్చినంత వరకు మొత్తం పెట్టేసాను అనమాట. కింద మడిచి కుట్టే పని లేదు, కింద ఓవర్లాగా జిగ్జాగ్ టైప్ వచ్చిందనమాట. ఇంకా కింద మనం మడిచి కుట్టేదేం లేదు. ఇది వచ్చి పెద్ద ఫ్రాక్ అనమాట, మదర్ది. అదేమో బేబీ ఫ్రాక్. ఈ విధంగా ఓవర్ లుక్ అనేది కుట్టేసుకున్నాక ఈ విధంగా వచ్చిందనమాట. ఈ మధ్యలో అనేది వచ్చిందనమాట బ్లూ కలర్ది. ఇంకా అది తీసేసి మనం ఈ రెడ్ అనేది జాయింట్ చేసేసాము. చిన్నపిల్లలదేమో ఈ విధంగా వచ్చిందనమాట, చిన్నపిల్లలది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక ఫ్రాక్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.